నిమిత్తం ముఖ్యమంత్రి గారిని కలవడం ఎవరు కూడా విభేదిస్తలేదు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను సమర్థించడాన్ని ఎవరు విభేదిస్తలేదు. ది బేసిక్ ఇష్యూ ఈసే నువ్వు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో నీ జోక్యం ఏంటి అని అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో నీ జోక్యం ఏంటి అని అడుగుతుంది. వాళ్ళు ఏదైతుందో సరే నా గురించి మాట్లాడాడు అంటే బహుశా నా గురించి ఆయనకు తెలియదని నేను అనుకోను. నా ప్రజా జీవితం ప్రత్యక్షంగా 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడు యాజ్ అన్ ఇండిపెండెంట్ కొంచెం మీకు అందరూ తెలిసి ఉంటుంది. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 పంచాయతీ సమితిలు ఉంటే 13 ఎంపికైన పంచాయతీ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో కలిసి. ఐఎమ్ ఓన్లీ ది పంచాయతీ సమితి ప్రెసిడెంట్ హూ హస్ నాట్ జాయిన్డ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ. నా ఐడెంటిటీ ఏదైతుందో నేను నిలబెట్టుకున్నాను. నా ఐడెంటిటీ ఏదైతుందో అది నిలబెట్టుకున్నాను. 83లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మరి స్వతంత్ర భావజాలంతో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఓటమి నాకు అవకాశం ఇచ్చింది. నేను శాసనసభ్యుడికి ఎంపికైనా మంత్రివర్గం నాకు అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశం సద్వినియోగం చేయాలని చెప్పని జగిత్యాల ప్రాంత అభివృద్ధి గురించి పట్టు నీ ఇవ్వాలంటే కూడా జగిత్యాలలో అభివృద్ధి అనేది ఏదైతుందో ఆనాడు 83లో ఆరంభమైంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే బస్తిపోయి కోర్టులు ఏర్పాటు చేశాం. విత్ 50 కిలోమీటర్ల లోపల మళ్ళీ బస్తిపో ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని అధికారులు దానికి ఆటంకాలు ఏర్పడిస్తే హైకోర్టు జగిత్యాల 132 kV సబ్ స్టేషన్ జగిత్యాల పరిసర పల్లె నిశంకులపల్లె, పేరకపల్లె, గోపాలరావుపేట అంటే సరిహద్దు గ్రామాలకు కూడా విద్యుత్ సౌకర్యం అన్న నేనేదైతుందో విద్యుత్ యొక్క ప్రాధాన్యత గుర్తించి బాధ్యతలు పనిచేసింది. చాలా చేశాను అవన్నీ. ఇప్పుడు నేను నాట్ గోయింగ్ ఇంటూ అవన్నీ కూడా రాజకీయంగా ఏదైతున్నదో ఎన్టీ రామారావు గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో ఏదైతుందో ఏర్పడింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అలాంటి ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో స్వయంగా ఎన్టీ రామారావు గారికి అల్లుడు అయి ఉండి కూడా ఆయన కాంగ్రెస్ భావజాలంతో ఏదైతున్నదో తెలుగుదేశం పార్టీని విభేదించారు. అప్పుడు చంద్రగిరి ఎన్నికల్లో ఏదైతుందో టీడీపీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అని చెప్పే చంద్రబాబు నాయుడు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరి ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరి ఏ కాంగ్రెస్